రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రశ్నిస్తున్నందునే సిట్ నోటీసులంటూ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. హరీష్ రావు గారు వివరంగా డిమాండ్ చేసినారు. నిన్న ఒక నైనీ కోల్ బ్లాక్ లోనే కాదు, గతంలో గత 10 సంవత్సరాలు -10, -22% కు మరి సింగరేణి సంస్థలో టెండర్లు పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి అనే ఆయన నాయకత్వంలో ఆయన కింగ్ పిన్ గా ఈరోజు డైరెక్ట్ గా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్, అంటే నువ్వు టెండర్ వేయాలి అనుకుంటే నువ్వు సైట్కి రావాలి, మమ్మల్ని కలవాలి, నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయడానికి అర్హుడు అనే ఒక విచిత్రమైన చెత్త నిబంధన తెచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని హరీష్ రావు గారు నిన్న పొద్దున డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టంగానే సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవేవి మాకు కొత్త కాదు, ఎన్నో చూసాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో లాస్ట్ 2 years మీరు టైంపాస్ చేస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు, ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. రోజులు కాళేశ్వరం కేసు అని, కొన్ని రోజులు ఫార్ములా కేసు అని, కొన్ని రోజులు గొర్రెల కేసు అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, ఓ డ్రామా ఏదైతే ఒక అంతులేని కథలాగా సాగుతా ఉన్నదో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు. మేము నీ కేసులకు భయపడము, నువ్వు చేసే ఈ ఉడత ఊపులకు భయపడము, నిన్ను మాత్రం వదిలిపెట్టం.